ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మామిడితోటలో జరిగిన కమ్మవారి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని పోలవరం ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చిన నేపథ్యంలో డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టులు గడువులోపు పూర్తి చేయబడతాయని హామీ ఇచ్చారు. మామిడి రైతుల సంక్షేమం కోసం త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహించి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్తీక వనభోజనాలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ రావు గారికి, వేదిక నుండి శ్రీనివాస్ రావు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అకినేని చంద్రు గారికి, అలాగే ప్రసాద్ గారికి, గంటా మురళి గారికి, లక్ష్మణ్ స్వామి గారికి, అలాగే నాని గారికి, బాబీ గారికి, దాసు గారికి, గోపాలకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకున్నాను. ఇవాళ నూజివీడికి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రెగ్యులర్గా వస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఈ 5 నెలల్లో చాలా హామీలు ఇచ్చున్నాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్క ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ తీర్చడంలో చాలా బిజీగా ఉన్నాం ఈ 5 నెలలు. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతుల సమస్యలు, వాళ్ళ గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకు సమస్యలు, అవన్నీ కూడా తీర్చుకుంటా వాళ్ళకందరికీ ఎలక్షన్లలో చెప్పిన హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ తీర్చేసామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు